రైట్. కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న కాకినాడలో జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ గారు ఏమన్నారంటే గీత గారు వచ్చి లోకల్ హీరో, ఆవిడని గెలిపించుకోండి, కళ్యాణ్ గారు అయితే సినిమా హీరో, ఆయన మీకు అందుబాటులో ఉందని చెప్పి అంటున్నారు. దాని మీద మీ స్పందన? గీత గారిని 2009లో చూసామండి. 2009 PRP ఎలక్షన్లో చూసాం. ఆవిడ చేతులు పిసకడమే తప్ప ఏమీ చేయదు ఆవిడ. దానికి 2009 ప్రత్యక్ష సాక్ష్యం. నేను చిరంజీవి మీద అభిమానంతో గీత గారి వెంట ఇక్కడ మాదిరెడ్డి దొరబాబు ఉన్నాడు, సంవత్సరంన్నర తిండి తిప్పలేకుండా తిరిగాం. మాకే గతి లేదు. ఆవిడ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ ఎలక్షన్లో వచ్చి మళ్ళీ నెల రోజుల ముందు వచ్చి ఆవిడ ఇంకెవరికి ఏం చేస్తుందండి? పవన్ కళ్యాణ్ చేస్తే పిఠాపురం నియోజకవర్గం దేవస్థానాలన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు. ఆయన కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే ఆయనకే చేస్తాను సార్ పవన్ కళ్యాణ్. అలాంటి డెవలప్మెంట్ వంగ గీత గారు ఎందుకు చేలిపోయారు? అంటే కరెంట్ ఎంపీగా ఉన్నారు, దీని ముందు ఎమ్మెల్యే కింద చేశారు, రాజ్యసభ ఎంపీ కూడా చేశారు. అవన్నీ అప్పుడు చేయలేనప్పుడు అంటే ఆవిడ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఇలాంటి అభివృద్ధి? అవును సార్, మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను సార్. ముందు ఎమ్మెల్యేగా చేశారు 2009లో, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి ఎంపీ కింద చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే వైసీపీలో ఎమ్మెల్యే కింద ఎందుకు వస్తున్నారండి ఆవిడ ఇక్కడికి? అంటే స్థానికులు గీత గారికి అందరూ ఉన్నారనుకుంటున్నారో అలా భ్రమ సార్ అది. స్థానికులు అందరూ పవన్ కళ్యాణ్, టీడీపీ జనసేన కూటమిలో ఉన్నారు తప్ప వైసీపీలో గీత గారి వెంట ఎవరో లేరు సార్. ఆవిడ లోకల్ హీరో అంటున్నారు. ఆవిడ నిజంగానే లోకల్ హీరో, లేకపోతే ఎక్కడో కొత్తపేట నుంచి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అన్నారు? నిజమేనా? లోకల్ జీరో సార్ ఆవిడ. ఇప్పుడు ఆవిడ కాకినాడ సభలో లోకల్ హీరో అని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సీఎం గారు చెప్పారు కదండి. ఇక్కడ లోకల్ జీరో అవుతారు సార్. లోకల్ జీరో సార్, హీరో కాదు సార్, హీరో పవన్ కళ్యాణ్. టీడీపీ కూడా అత్యధిక మెజార్టీతో సార్, అత్యధిక మెజార్టీతో అన్ని వర్గాలతో కలిపి అత్యధిక మెజార్టీతో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలలో భాగంగా, హామీలో భాగంగా నేను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి వచ్చారు. కానీ మద్యపాన నిషేధం చేయకుండా అంటే ఉన్న రేట్ని ట్రిపుల్ చేశారు. 100 రూపాయలు ఉన్నదాన్ని 300, 400 చేశారు. దాని మీద మీ స్పందన? నేను ఈ పథకాలు పెట్టిన దాంట్లో ఎటువంటి వాటిలో నేను లబ్ధి పొందలేదు సార్. మా అబ్బాయిలు 2 చదువుతున్నారు. ఒక అబ్బాయికి అమ్మఒడి వస్తుంది. అమ్మఒడిలో ఫస్ట్ సంవత్సరం 14,000 ఇచ్చారు, తర్వాత సంవత్సరం 13,000 ఇచ్చారు. వాళ్ళ తండ్రిగా నేను చదివించుకోగలను వాళ్ళని. వీళ్ళు మాకేం ఇటువంటి పథకాలు పెట్టితేనే కానీ నాకు కొడుకుల్ని నేను చదివించుకునే అంత స్తోమత లేనివాడిని కాదు. తర్వాత మేము వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు పని చేస్తే ఇదే మందుకి మొత్తం అంతా డబ్బులు ఈ మందులోనే పడిచేసాను సార్. డబ్బులన్నీ కూడా ఎలా అంటే చెత్త మందు, నానా దరిద్రం మందు. నేను 100 కేజీలు బస్తానే, 100 కేజీలు ధాన్యం బస్తానే, ధాన్యం పట్టుబడి పడతాను సార్. ఇక్కడ 100 కేజీలు ధాన్యం బస్తానే అవలేలుగా పట్టుకెళ్ళివ్వండి సార్. 100 కేజీలు మినువులు బస్తానే, 75 కేజీలు కింటా ధాన్యం బస్తానే అవలేలుగా పట్టుకెళ్ళివ్వండి. ఈ మందు తాగి ఇవాళ అదే 75 కేజీలు బస్తా పట్టుకెళ్ళడానికి నేను ఆవేశం పాలవుతున్నాను సార్. ఈ మందు తాగి ఇవాళ ఉన్న బ్రాండు రేపు లేదు, రేపు ఉన్న బ్రాండ్ ఎల్లుండి లేదు. గట్టికెళ్ళి ఇంకో ఇవాళ కూడా మార్చేశారు. మనిషికి 1 కోటర్. మళ్ళీ రెండోసారి వచ్చేసరికి లేదు. మళ్ళీ దాని టార్గెట్ ఏం చేశారు సార్? 1,30,000 అమ్మితే షాప్ కట్టేయమని. మేము ఇంకెక్కడ పోవాలి? ఎలా చేయాలి? ఈ బ్రాండ్లు ఏంటి? అంటే టీడీపీ జనసేన వస్తే కనుక మళ్ళీ పాత బ్రాండ్లు తాగితే సార్ పని చేసినాడు ఒక 90 వేసినా, కోటర్ మంది వేసినా అవలేలుగా పొద్దుట లెగిసి మువ్వలా లెగిసి పని చేసుకునేవాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరో గుండె కింద దొమ్మి కేసులు కూడా ఎత్తారు కదా, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, అటువంటి పరిస్థితికి వచ్చేసింది మాకు. ఈసారి అయితే పిఠాపురంలో కళ్యాణ్ గారు గెలుపక్క అంటారు. మెజార్టీ ఎంతన్నా చెప్పలేం కానివ్వండి, సూపర్ విన్. మెజార్టీ అన్నది మేము డెవలప్ చేస్తున్నామండి. పిఠాపురం 2,30,000 ఓటింగు, పిఠాపురం నియోజకవర్గం 2,30,000 ఓటింగు. కాకినాడ పరిధిలో పిఠాపురం నియోజకవర్గం ఒకటే జెంట్స్ ఓటింగ్ ఎక్కువ, 1,15,000 చిల్లర, 1,14,000 చిల్లర లేడీస్ ఓటింగ్ పిఠాపురంలో. ఇది ఒకటే. పవన్ కళ్యాణ్ కంపల్సరిగా నెగ్గుతాడండి.